మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారని మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి, ఆరోగ్యకరమైనవి. కానీ కొంతమంది మాత్రం అంటే వాళ్ళ ఫిజిక్ పోవద్దు అని చెప్పి కొందరు ఇవ్వరు. కొంతమంది పాలు ఎక్కువైపోయి దాన్ని పడేస్తూ ఉంటారు, అంటే ఇలా ప్రెస్ చేస్తూ. సో అసలు నిజంగా ఈ తల్లిపాలు ఏం చెయ్యొచ్చు, ఎక్కువ ఉన్న వాళ్ళు దాన్ని ఎలా ఇంకొక బిడ్డకి ఇవ్వచ్చు అన్న దాని గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. నేను అన్నట్లమ్మా, నిజంగా అందులో తల్లిపాలలో ఫస్ట్ వచ్చే పాలు చాలా మందికి తెలియక దాన్ని పడేస్తారు, కానీ అందులో ఇమ్యూనిటీ పిల్లలకి ఇవ్వడానికి అని అంటారు. అంటే తల్లిపాలు అంత శ్రేష్టమైనవి. మనం అనుకున్నట్లు కొంతమంది వాళ్ళు స్ట్రక్చర్ పోవద్దు అని కొంతమంది ఇవ్వనికి ఇష్టం ఉండదు. అవును, కొంతమందికి పాలు ఎక్కువ వస్తాయి, సునామీ లాగా వచ్చేస్తూ ఉంటాయి, ఇలాగ కారిపోతూ ఉంటాయి. అది ఏం చేయాలో తెలీదు, ఆ నొప్పులు భరించలేరు, జ్వరము, రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. దాన్ని ఒకలాంటి మిషన్ లాగా వచ్చి దాన్ని ప్రెస్ చేసి దాన్ని చెట్లలోనో దేంట్లోనో వేసేస్తారు. ఎందుకంటే తల్లిపాలు కదా, పవిత్రంగా ఉంటాయి. నిజంగా అంత శ్రేష్టమైన పాలు ఇంకో బిడ్డకి, పాపం తల్లికి ఇయ్యాలనుకున్నా ఆ బిడ్డ దగ్గర తల్లికి పాలు లేకపోయినా, ఎవరన్నా బిడ్డ జన్మ ఇచ్చిన తర్వాత తల్లి వెళ్ళిపోయినా నిజంగా ఏం చెయ్యొచ్చు అంటారు? ఈ పాలని ఎలా అందరికి? అంటే ఈ మధ్య నేను ఒక చోట చదివానండి, బుత్తా జ్వాల గారు. తను కూడా కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత, అంటే తను ఏం చేశారంటే, నిజంగా అంటే ఆమెకి ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి, అంటే తన ప్రొఫెషన్ వైజ్ గా. సో అదంతా మనం ఒక పక్కన పెడితే, ఇంకొక పక్క ఇప్పుడు చేసిన పని చాలా మంచి పని చేశారు. ఆవిడ ఏం చేశారంటే, తనకు పుట్టిన బేబీకి సరిపడా పాలు ఇచ్చిన తర్వాత ఇంకా తనకు చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అప్పుడు తను ఏం చేశారంటే, ఈ హాస్పిటల్కి వెళ్ళి నాకు చాలా పాలు వస్తున్నాయి, సో నేను ఈ పాలు నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, కాబట్టి దీన్ని మీరు ప్రిజర్వ్ చేయండి, నా దగ్గర ఉన్నప్పుడల్లా, అంటే నాకు ఎప్పుడు ఎక్సెస్ అవుతాయి నేను అప్పుడు ఇస్తానని చెప్పేసి తను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారనమాట. ఆ బ్యాగ్లో తన దగ్గర ఎక్సెస్ ఉన్న పాలన్నీ తను ఇవ్వడం మొదలుపెట్టారు. అలా తను, అంటే నాకు తెలిసినంత మటుకు దాదాపు 600 మంది పిల్లలు ఈమె ఇచ్చిన, అంటే జనరల్గా ఒక చిన్న బేబీకి ఒక 10 ml పాలు వరకు సరిపోతాయి. సో అలాగా తను ఎంతో మందికి, అంటే పిల్లలు, తల్లి లేని పిల్లలకు, అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడున్న పోకడల్లో తల్లి పాలు ఇస్తే తన స్ట్రక్చర్ పాడవుతుందని, తన అందం అంతా తరిగిపోతుందని చాలా మంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వకుండా పుట్టిన వెంటనే పోత పాల మీద ఇది చేస్తున్నారు. సో తల్లిపాలు చాలా అమృతం లాంటివండి. సో ఎంత మీరు ఎన్ని పాలు కలిపి, ఎన్ని వేరే పాలు ఇచ్చినా, ఎంత దాంట్లో ప్రోటీన్స్ ఉన్నా కూడా తల్లి పాల కంటే ధీటుగా ఏవి లేవు. ఆవిడ చేసిన దానివల్ల చాలా మంది పిల్లలకు చాలా ఉపయోగపడింది. సో దీనివల్ల ఏంటంటే, ఇప్పుడు తప్పదు, దురదృష్టవశాత్తు డెలివరీ కాగానే తల్లి అదేంటి ఆరోగ్యం బాగలేక, లేకపోతే తన పిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే తల్లి పిల్ల దూరంగా ఉండాలి అన్నప్పుడు ఆ పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకెళ్లి వేరే చోట కొన్ని రోజులు జాగ్రత్త, 2 రోజులు 3 రోజులు, లేకపోతే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ కిడ్స్ కండిషన్, వాళ్ళు తీసుకెళ్లి సపరేట్ గా పెడతారు. అప్పుడు మీరు ఎక్కడ వస్తాయి తల్లిపాలు? జనరల్ గా పిల్లలు పుట్టగానే పాల కోసం వెతుక్కుంటారు కదా. సో అప్పుడు ఏం చేస్తున్నారంటే, వీటి వల్ల చాలా మంది పిల్లలు సర్వైవ్ అయ్యారు. సో ఇది నిజంగా మనం అందరం ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలండి. మళ్ళీ ఆమెకి ఎన్నో ఉన్నాయి అంటే ఉంటాయండి, మనిషి అన్న తర్వాత ప్లస్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఎంత మంచి పని చేయడం అంటే తనే ఫస్ట్ చేసింది అనుకుంటా. కాబట్టి తను ఏం చేసిందంటే, మళ్ళీ చెప్పి ప్రతి ఒక్క హాస్పిటల్ కు తన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిజర్వ్ చేసేసి ఇలాంటి పిల్లలకు అందిస్తున్నారు. కాకపోతే చాలా మటుకు, అంటే అంటే ఇది ఒక అవేర్నెస్ అండి రాదు, అంటే చాలా మటుకు ఈవెన్ నాకు కూడా తెలీదు, మీకు కూడా తెలియదు. సో చాలా మంది ఇప్పుడు డెలివరీ అయిన తల్లులు పిల్లలు పాలు తాగలేదు. కొంతమంది ఏంటంటే, ఆ డెలివరీ అవ్వగానే బ్రెస్ట్ ఒకలాంటి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇలా అసలు వాళ్ళు చాలా భారంగా అయిపోయి, గడ్డల్లాగా అయిపోయి, ఇప్పుడు అదేంటి నిప్పు కణికలు ఒంటి మీద ఉంటే అలాంటి మంట కూడా వస్తుంది అనమాట. అసలు ఇలా పట్టుకుంటేనే వాళ్ళకు చాలా భయంకరమైన నొప్పి, బాధ. ఆ పిల్లవాడేమో పాల కోసం ఏడుస్తూ ఉంటాడు, తల్లి కూడా నేను ఇవ్వలేనే, నేను అనవసరంగా కన్నానే అని నేను చాలా మంది పిల్లల్ని చూశానండి. అయితే మా అమ్మాయి డెలివరీ అయినప్పుడు అట్లాగే హాస్పిటల్లో తన బెడ్ పక్కనే ఒక అమ్మాయికి ఇదే ప్రాబ్లం వచ్చింది. తన తల్లి ఏడుస్తుంది, పిల్లవాడు ఏడుస్తున్నాడు,
మంచినీళ్ళు తాపితే ఎలా ఉంటాడు, గ్లూకోజ్ నీళ్ళు అవే పుట్టగానే పోయకూడదు. చేయరు. చాలా కష్టపడిందండి ఆ అమ్మాయి చాలా. సో నిజంగా అలాంటి పిల్లలకి ఈ పాలు చాలా అవసరం అండి. అంటే అంటే ఇవ్వకూడదని కాదు, నిజమమ్మా. కొంతమంది ఏమో ఇవ్వలేక, ఇవ్వలేక. కొంతమంది ఇద్దామంటే హెల్త్ కండిషన్ Health బాగలేక, condition బాగలేక. కొంతమందికి అసలు పాలే పడవు. పడవు. అవును, పాలు కొంతమందికి పడవు. పాలే పడవు. పాలు పడనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయలేరు. అంటే ఇది వరకు అంటే నాకు తెలిసినప్పుడు, అంటే నేను డెలివరీ అయినప్పుడు ఉండే కాలంలో ఎవరైనా తల్లి పాలు పడలేదు అని అంటే పక్కన ఉండే బాలింతలు ఆ పిల్లల్ని తీసుకెళ్లి పాలు ఇచ్చేవాళ్ళండి. ఇచ్చారా, మా అమ్మాయికి సరిపోయండి, నాకు ఎక్కువ అయిపోయినాయి, ఇచ్చేస్తానని చెప్పేసి. అంటే వాళ్ళకి అలాంటి భేదాలు ఏముండవు అనమాట. అయ్యో నేనేదో చాలా ధనవంతురాల్ని, ఈ వీళ్ళు ఏదో ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు అలా కాకుండా కూడా కొంతమంది అలా ఇచ్చేవాళ్ళు, ఇచ్చి పిల్లలను చేరదీసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏదో బ్యూటీ చెడిపోతుందని, తర్వాత వాళ్ళ స్ట్రక్చర్ అంతా పాడవుతుందని ఇలా ఉన్నప్పుడు ఇలాంటి ఇలా చేయడం వల్ల చాలా మంది పిల్లలు నిజంగా బతుకుతారండి. ప్లస్ వాళ్ళు సర్వైవ్ అవుతారు. నిజం. సో వాళ్ళకు మంచి బూస్టప్ వస్తుంది అనమాట కదా, ఆ తల్లి పాలే కదా నిజమే, తల్లి శ్రేష్టమైనది. పాలల్లోనే కదమ్మా ఇమ్యూనిటీ. అందుకే ఫస్ట్ వచ్చేసి సన్ను పాలు కదమ్మా అవును, వాటిల్లో అవును. అనేది. అవును, అది కంపల్సరీ తాపించండి అంటారు. కంపల్సరీగా ఒక ఆ. ఎల్లో కలర్ ఉంటుంది, ఆ. అవి కంపల్సరీగా తాగితే పిల్లలకు ఇమ్యూనిటీ Immunity పెరుగుతుంది, పెరుగుతుంది. వాళ్ళకి చాలా బలంగా ఉంటారు బలంగా అని చేస్తారు. సో ఇప్పుడు నిజంగా ఈ అమ్మాయి చేసేది మాత్రం మనం Super. అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజం. ఆడవాళ్ళుగా మనకు తెలుసు ఎన్ని బాధలో డెలివరీ అమ్మో. కాగానే ఎన్ని ఉంటాయో. అవును. సిజరన్ అయితే తల్లులు అటు ఇటు కదలలేరు. పిల్లలకు పాలు ఇవ్వాలి అంటే కంపల్సరీగా ఒక వైపు తిరిగే పడుకోవాలి. అవును. సో అలాంటి వాళ్ళందరికీ ఇలాంటి పాలు ప్రిజర్వ్ చేయడం చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పాలు రిజర్వ్ చేయాలి అంటే మంచి అంటే టెక్నాలజీ ఉండాలి. ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదండి కాదు అది. కదా. కాబట్టి ఇలాంటిదంతా ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడ ఉంటుందంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లోనే ఉంటుంది. కరెక్ట్. మీకు తెలుసు కార్పొరేట్ హాస్పిటల్లో ఏది మనకు ఫ్రీగా రాదు, ఏది రాదు. ఒక పేషెంట్ బయటకు వచ్చి స్ట్రెచర్ తీసుకురమ్మంటే కూడా డబ్బులు అడుగుతాడు వాడు. డబ్బులు ఇస్తేనే మనం అందులో దాన్ని స్ట్రెచర్ తీసుకొస్తాడు. పేషెంట్ తీసుకెళ్లి అందులో ఎక్కడన్నా పడుకోబెట్టాలి మంచం మీద అంటే కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. సో అలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి వాళ్ళు తప్పకుండా ఛార్జ్ చేస్తారు కదా, ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా ఇది అందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి అందరికి తెలియజేసి గవర్నమెంట్ దాకా వెళ్ళింది అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇలాంటి అంటే ఇప్పుడు ఈవిడ చెప్పినది, ఈవిడ చేసిన ఫెసిలిటీ ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటాయి కదా. దానికి తెలుసారు సంథింగ్ కదా, ఊరికైతే ఇవ్వరు. ఒక ప్యాక్ ఒక 10 ml 5 ml లేకపోతే ఒక 20 ml కావాలంటే ఫర్ షూర్ దే చార్జ్. అది సామాన్యంలో నిజంగా డబ్బులు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఇవ్వలేరండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే నిజంగానే ఇది మంచి ప్రోగ్రామ్ లాగా అనుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే ఎవరైనా, లేకపోతే ఈ సొసైటీస్ ఉంటాయండి, కొన్ని చారిటీస్ ఉంటాయి, వాళ్ళు టేకప్ చేసుకుంటే సామాన్యులకు కూడా అంటే నిజంగా పేదవాళ్ళకు కూడా తల్లి అంటే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి ఎవరికైనా సరే అంటే ఎటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోయినా సరే ఎవరికైనా సరే మమ్మల్ని అప్రోచ్ అంటే ఒక యాప్ డెవలప్ చేసి ఆన్లైన్ లో, లేకపోతే ప్రజలలో ఇప్పుడు అన్ని స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా అందరికి చెప్తున్నారో అలా చెప్తే పేదవాళ్ళకు కూడా వాళ్ళల్లో కూడా ఎంతో మంది పిల్లలు తల్లిపాలు లేక చనిపోయిన వాళ్ళు, లేకపోతే పుట్టంగానే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి పిల్లలు చేరదీస్తే ఎంత ఆయాలు ఉన్నా కానీ తల్లిపాలు నిజంగానే ఎన్నో ప్రాణాలు శ్రేష్టమైనది నిజంగా కదా. ఎవరైనా సరే అండి, నిజంగా మీకు కూడా ఇలా పాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం రక్తదానం అన్నదానం ఎంత మంచిదో, ఇప్పుడు అట్లాగే తల్లి పాల దానం కూడా చాలా మంచిది. సో అది మీరు ఇచ్చినందువల్ల మీకు అంటే ఏదో ఇచ్చేస్తే మళ్ళీ నా పిల్లలకు పాలు సరిపోదు అనేది ఏమి లేదండి. అది అంటే భగవంతుడి ఒక అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేది ఈ మనుషులలో ఆడవాళ్ళకు మాత్రమే ఇచ్చారు కదా కదా. స్త్రీ మాత్రమే తను ఇంకొక ప్రాణానికి ఇంకొక ప్రాణాన్ని భూమి మీద తీసుకొచ్చే శక్తి భగవంతుడు ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఆ పాలు అనేది చాలా పరమ పవిత్రమైనవి. మీరు అనవసరంగా అలా వేస్ట్ చేయకండి. అంటే మనం కూడా దీని ద్వారా చెప్పడం ఏంటంటే ఇది ఒక స్కీమ్ లాగా చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి ఎవరైనా చారిటీస్ వాళ్ళు కూడా ఇది టేకప్ చేస్తే అంటే డబ్బులు పెట్టలేని వాళ్ళకు కూడా ఈ పాలు అందుబాటులో ఉంటే ఇది చాలా మంచిదండి. సో దీని దిశగా ఎవరైనా ఇది చూసి స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. సో హ్యాట్స్ ఆఫ్ టు గుత్తా జ్వాలా గారికి. నిజంగా చాలా అసలు ఎన్ని అంటే ఎవరికి రాని ఆలోచన అమ్మాయికి వచ్చింది, ఇలా చేసింది అంటే వేస్ట్ చేసుకోకుండా
చాలా మటుకు ఎక్కువైపోతే నేను మళ్ళీ చెప్పినట్టుగా వేస్ట్ వేస్ట్ చేసేస్తున్నారు. చేసేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక చుట్టుపక్కల ఎవరు చంటి పిల్లలు ఉండరు, ఏం చేస్తారు మరి వాళ్ళు? అంటే ఎక్కువ అయిపోతే కూడా నొప్పులు వచ్చేసి అవును. వాళ్ళు తల్లులు చాలా చాలా బాధపడతారు. బాధపడుతూ కాబట్టి ఉంటారు. ఇది మంచి మంచిది. అవకాశము. సో దయచేసి ఇలాంటిది ఎవరైనా టేకప్ చేస్తే సొసైటీ వాళ్ళు, చారిటీ వాళ్ళు, మీరు కూడా ఒక సొసైటీకి మంచి చేసిన వాళ్ళు అవుతారండి. సో దీని దిశగా ఎవరైనా ఆలోచించాలి. ఆలోచించండి. గుత్తా జ్వాల గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. Yes. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.